హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. టుడే వీడియో వచ్చేసి ఏపీ హైకోర్టుకి సంబంధించిన డిఫరెంట్ పోస్ట్స్ మరియు వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైకోర్టుకి సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకి సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వాటి యొక్క పోస్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొన్ని మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా పే స్కేల్లో డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. సో టుడే వచ్చేసరికి హైకోర్టుకి సంబంధించి కొన్ని పోస్ట్స్ గురించి చూద్దాం. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు వచ్చేసరికి హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, దాన్ని కోర్ట్ ఆఫీసర్ అని కూడా అంటారు, లేదా స్క్రూటినీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అండ్ దెన్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్. అండ్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి ఓవర్సియర్. అండ్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. అండ్ సిక్స్త్ పోస్ట్ వచ్చేసరికి టైపిస్ట్ అండ్ కాపిస్ట్. అండ్ సెవెంత్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఓవర్సియర్. అండ్ ఎయిత్ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్. అండ్ నైన్త్ పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్. టుడే ఈ 9 పోస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఇంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, దాన్ని కోర్ట్ ఆఫీసర్ అని కూడా అంటారు, లేదా స్క్రూటినీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. దీని యొక్క పే స్కేల్ మనం చూసుకున్నట్టయితే 57,100 నుండి 1,47,760 రూపీస్గా ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 5 years డిగ్రీ ఇన్ లా ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్. జనరల్గా చెప్పాలంటే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంట, కంప్యూటర్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 42 years ఉండాలి. మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా దాని యొక్క ఏజ్ లిమిట్ 18 years to 42 years ఉంటుంది. దాంతోపాటు షెడ్యూల్ క్యాస్ట్స్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్కి కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి కానీ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. హైకోర్టుకి సంబంధించిన ప్రతి పోస్ట్కి కూడా సిమిలర్గా ఇదే ఏజ్ రిలాక్సేషన్ ఉండే అవకాశం అనేది ఉంది. ఇది సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. మరి నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దీని యొక్క పే స్కేల్ చూడండి. ఫస్ట్ 40,970 నుండి 1,24,380 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సిమిలర్ టు సెక్షన్ ఆఫీసర్ 5 years డిగ్రీ ఇన్ లా ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ అదర్ డిగ్రీ ఈక్వివాలెంట్ టు సచ్ ఏ క్వాలిఫికేషన్. అంటే సిమిలర్గా జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్కి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఈ రెండింటికి సిమిలర్గా క్వాలిఫికేషన్ ఉంది. కానీ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి ఎవరికైతే కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది సెక్షన్ ఆఫీసర్కి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి డిఫరెన్స్. అండ్ పే స్కేల్లో కూడా రెండింటికి కూడా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే థర్డ్ పోస్ట్ కంప్యూటర్ ఆపరేటర్. ఇది చాలా మంచి పోస్ట్. అండ్ దెన్ ఇది వెరీ డిఫికల్ట్ పోస్ట్. ఎందుకంటే దీనికి సంబంధించి లాస్ట్ టైం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిగ్గా చూసుకోవడం వల్ల, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూడండి. అంతకంటే ముందు దీని యొక్క పే స్కేల్ సిమిలర్ టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 40,970 నుండి 1,24,380 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మస్ట్ పాస్ అయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ అంటే సిమిలర్ టు జనరల్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు అంటే ఎండ్ అన్నాడు, ఇక్కడ ఆర్ అనలేదు, ఎండ్ అన్నాడు. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు లాస్ట్ టైం. ఎండ్ అన్నారు అంటే జనరల్ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ ఉండాలి, హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. అంటే టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్ ఉంటే సరిపోదు, ఇందులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఇంకొకటి ఏముండాలంట,
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కంప్యూటర్ ఆపరేటర్ అనే పోస్ట్‌కి ఎలిజిబుల్. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్‌కి మనం అప్లై చేయాలంటే ఏమేమి ఉండాలి? జనరల్ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్‌తో పాటు పీజీడీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. లేకపోతే అక్కడ సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ సిమిలర్ టు ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ లైక్ మినిమమ్ 18 ఇయర్స్, 42 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5 ఇయర్స్ అండ్ డిసేబిలిటీకి సంబంధించి 10 ఇయర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఓవర్సీయర్. ఈ ఓవర్సీయర్‌కి సంబంధించినంత వరకు పే స్కేల్ చూస్తే 40,970 నుండి 1,24,380 రూపీస్‌గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సైన్స్, కామర్స్, లా సిమిలర్‌లాగా జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా 18 మినిమమ్, 42 ఇయర్స్, 5 ఇయర్స్ రిలాక్సేషన్, డిసేబిలిటీకి 10 ఇయర్స్ రిలాక్సేషన్. అది ఓవర్సీయర్ పోస్ట్‌కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్. దీని యొక్క పే స్కేల్ చూడండి 25,220 నుండి 80,910 దాకా ఉండడం అనేది జరుగుతుంది. ఇది సిమిలర్ టు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ లాగా ఉంటుంది అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్‌కి సంబంధించి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సైన్స్, కామర్స్, లా వీటికి సంబంధించి. వీటి యొక్క ఏజ్ లిమిట్ చూసారంటే 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ రిలాక్సేషన్, డిసేబిలిటీ 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి టైపిస్ట్ అండ్ కాపీస్ట్. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. దీని యొక్క పే స్కేల్ 25,220 నుండి 80,910గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ అంటే జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ చూడండి మళ్ళీ జనరల్ డిగ్రీతో పాటు ఏముండాలంటే టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్. అంటే జనరల్ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ హయ్యర్ ఇన్ ఇంగ్లీష్ ఉంటే టైపిస్ట్, కాపీస్ట్ హైకోర్ట్ జాబ్స్‌కి ఎలిజిబుల్. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ మినిమమ్, 42 ఇయర్స్ మ్యాక్సిమమ్ ఇయర్స్. అట్ ద సేమ్ టైమ్ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, డిసేబిలిటీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఓవర్సీయర్. దీని యొక్క పే స్కేల్ కూడా 25,220 నుండి 80,910గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సైన్స్, కామర్స్, లా యూనివర్సిటీ అంటే జనరల్ డిగ్రీ ఉంటే అసిస్టెంట్ ఓవర్సీయర్‌కి అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క ఏజ్ లిమిట్ కూడా 18 మినిమమ్, 42 ఇయర్స్ మ్యాక్సిమమ్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, డిసేబిలిటీ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్ అండి. ఈ డ్రైవర్ పోస్ట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. దీని యొక్క పే స్కేల్ చూడండి 23,780 నుండి 76,730 రూపీస్ దాకా పే స్కేల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ డ్రైవర్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ఉండాలండి. చాలా సింపుల్ క్వాలిఫికేషన్. 7th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఎండ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఎండ్ ఉందంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎప్పటి నుండి 3 ఇయర్స్ నుండి ఉండాలి. అంటే 3 ఇయర్స్ ముందు మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి. 7th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియేట్ ఫెయిల్ అవ్వాలి అండ్ లైట్ మోటార్ వెహికల్‌కి సంబంధించి 3 ఇయర్స్ ముందు డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోగలరు. ఇది చాలా మంచి అవకాశం వాళ్ళకి. అండ్ దెన్ 18 ఇయర్స్ మినిమమ్, మాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. అండ్ దెన్ ఏజ్ రిలాక్స్ 5 ఇయర్స్ ఉండాలి. డిసేబిలిటీ క్యాండిడేట్స్‌కి మాక్సిమం ఈ డ్రైవర్ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదండి. అది గమనించగలరు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఈరోజు లాస్ట్ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి వాటి యొక్క పే స్కేల్ చూసినట్టయితే 20,000 నుండి 61,960 రూపీస్‌కి వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి మస్ట్ పాస్డ్ 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అంతే విధంగా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ఉండాలి. వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే అక్కడ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు టీసీ అడుగుతారు. ఒకవేళ ఏదైనా విధానంలో మీరు జాయిన్ అయినా మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉందండి. తర్వాత గానీ మీరు తప్పని వాళ్ళు గానీ రుజువు చేయగలిగితే. అందువల్ల ఎవరైతే 7th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోగలరు. వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఈ పోస్ట్‌కి ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటే వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఒక గౌరవప్రదమైన జీతం అనేది వాళ్ళు అందుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ దాకా
ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా రిలాక్సేషన్ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూకి సంబంధించి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా డిసేబిలిటీ క్యాండిడేట్‌కి సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందనమాట. ఈ విధంగా టుడే 9 పోస్టుల గురించి వివరించడం జరిగింది. వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళ యొక్క పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి వివరించడం జరిగింది. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉండొచ్చు. మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ దీన్ని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.